వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు ప్రసాద్. సాయి కుమార్ గారు ఉన్నారు, కార్పొరేషన్ చైర్మన్. సాయి కుమార్ గారు, ఎందుకు ఈ కక్ష సాధింపు చర్యలు, ప్రజాపాలన అని చెప్పేసి గొప్పగా వెళ్తున్నటువంటి మీరు నిన్న మహిళలను చూడకుండా 12 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో మళ్ళీ ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యం అనుకోవచ్చా, ఇందిరమ్మ రాజ్యం అనుకోవచ్చా? వాళ్ళు పిచ్చోళ్ళండి, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పి. అరే పాత కేసులు ఉంటాయి, ఇప్పుడు నా కేసు అయితే నన్ను అరెస్ట్ చేయరా? చెప్పండి. ఇప్పుడు నా కేసు అయింది, మెడికల్ సెగ్మెంట్ కేసు అయింది, అరెస్ట్ చేయరా? చట్టం ఏమన్నా చుట్టానా? ఏమన్నా చట్టానికి అందరూ సమానమే. మెట్టు సాయి కుమార్ కు కానివ్వండి, ఇంకెవరికి కానివ్వండి, అది ఉండదు. ఎఫ్ఐఆర్ అయిపోతే అరెస్ట్ చేయాల్సిందే, లేకపోతే స్టేషన్ బెయిల్ తీసుకోవాల్సిందే, 41 CRP నోటీస్ తీసుకోవాల్సిందే. మేము తీసుకోము అని చేసుకుంటే చట్టం తన పని చేసుకుని పోతుంది. కక్ష ఏముండదు. నా నాయక్ గారు మీ ఎప్పుడు తెలుసుకోండి, ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ కక్ష చర్య చేయదు. అప్పుడు చేయలేము, ఈ రోజు చేయము, రేపు కూడా చేయము. చట్టం ప్రకారంగా ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, చట్టానికి అనుకూలంగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఒక విధానం ఉంటుంది. చట్టానికి పని ఒక విధానం ఉంటుంది. నేను ఇష్టమో చేసుకుంటా, నేను ఏమని చేస్తా అంటే అది వాళ్ళ పని చేసుకుంటారు. ఇక ఎందుకంటే వాళ్ళంటారు అరే మేము ఏం చేస్తాం. అరే బాబు, ఇది ప్రజాపాలన, నియంత పాలన కాదు, ఇది ప్రజాపాలన. అందరూ ఇంత సమానులే. ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, వార్డు మెంబర్ గాని, కౌన్సిలర్ గాని, ఒక మామూలు సర్పంచ్ కానివ్వండి, అదేవిధంగా ఒక మామూలు కార్మికుడు కానివ్వండి, ప్రతి ఒక్కరికి సమానమే. ఎంపీకి ఒక రూల్, కార్మికుడు అదే రూల్ ఉంటుంది, ఎమ్మెల్యేకి అదే రూల్ ఉంటుంది, కశకు అదే రూల్ ఉంటుంది. ఆయన డ్రామా ఆర్టిస్టు, అర్థం కాదు, పాడు కాదు. ఆయన ఒక్కో దొరికినా మాట్లాడానికి పొద్దున్న లోవంగానే ఆయనకి ఈయన ముచ్చట మాట్లాడుకుంటా. అరే ప్రజల ముందు కొట్టాలంటారు, ఆయన వచ్చి మీరు వచ్చి అసెంబ్లీ రండి, దమ్ముంటే వచ్చి మాట్లాడండి. మీరు ప్రజల కోసం 1 year లో ఏం చేసిండ్రు? ఇచ్చిన హామీలు సరిగా నెరవేర్చలేదు. గర్వంగా చెప్తున్నాం, నెరవేర్చినాం చెప్తున్నాము. 50,000 పైచీలకు ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినాము. వినండి. డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చాము. అదేవిధంగా మెడికల్ మీరు పద్దానికి మీకు తెలియకపోతే సమాధానం ఇస్తామండి. 55,000 వినండి, 55,000 అది మా ఆయన సమాచారం ఉంటది. ఆయనకు అంత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఇచ్చాము. మీకు తెలియకపోతే నర్సింగ్ సంస్థ రండి. 40,000 పైచీలకు తెలంగాణ రాష్ట్రంలో ఒకటేసారి ఇచ్చారు. అంతే, అది మాది, మేము ఇచ్చాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది, ముఖ్యమంత్రి రేవంత్ గారు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో 50,000 పైచీలకు ఉద్యోగాలు ఇయ్యరు. గత 10 సంవత్సరాలు 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మొదటి సంవత్సరమే 50,000 ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా అది. ప్రతి ఇంటికి విద్యుత్ ఇస్తున్నాము, 500 సిలిండర్ ఇస్తున్నాము, మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చాము. ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ప్రతి మాట నిర్వహిస్తున్నాము. రుణమాఫీ అనేది ఒక బృహత్తర యజ్ఞానికి ప్రారంభించాము. 20 కోట్ల పైచీలకు అంటే ఎంత ధైర్యం చేసి ఉండాలి చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధిపత్యం చూడండి రాజనాయక్ గారు. అయినా కానీ ప్రజలకు ఇచ్చిన మాటను ముందుకు తీసుకెళ్లే విధంగా చెప్పారు. ఎవరు అన్నారు? వాళ్ళ పిచ్చి, వాళ్ళకి ఏం తెలుసా అని. అరే బాబు, మీకు మాకు చాలా తేడా ఉంది నాయన. మేము ఇంకా మీ కట్టెలు 7 లక్షలు అప్పు కడుతున్నాం. మీకు మీరు చేసిన 7 లక్షల కోట్లకు నెలకు 6,000 పైచీలకు కోట్ల రూపాయల అప్పు కడుతున్నాం, వడ్డీ కడుతున్నాము.